హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి మా ఇంట్లో చేసుకునే స్టైల్లోనే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ కొబ్బరిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ జార్లోకి సగం మామిడికాయ ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 10 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు బాగా చిటపటలాడాక ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు తక్కువ వేసుకుంటే బెటర్, ఎక్కువ వేస్తే పచ్చడి చేదొచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కాస్త ఇంగువ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తిరుగుమాతని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన ఈ తిరుగుమాతని గ్రైండర్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మామిడికాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్సీ చేయండి. అంతే, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.